ఎన్నికల నిర్వహణ పార్టీ నేతల ప్రచారం పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ నెల 23న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. సమావేశంపై ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం అందించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామంటూ ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, అభ్యర్థుల్లో కూడా అదే ధీమా కనిపిస్తోందా? సమావేశం ఎజెండా ఏంటి? పూర్తి వివరాలు చెప్పండి. ఎంపీ ఎన్నికలు ముగిసిన తరువాత మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 ఎంపీ నియోజకవర్గాల వారీగా మొత్తం బరిలో నిలిచినటువంటి అభ్యర్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల అంటే వచ్చే సోమవారం లేదా మంగళవారం ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత అంటే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి ముందు ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఇంతవరకు కూడా పార్టీ నేతలతో ఎలాంటి సమీక్ష కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. అయితే సోమవారం కానీ లేదా మంగళవారం కానీ ఒకసారి మొత్తం పోటీలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులను, ఎంపీ ఎమ్మెల్యేగా పోటీలో నిలిచిన అభ్యర్థులతో సమీక్ష ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారీగా పోలింగ్ ఏ విధంగా జరిగింది, పోలింగ్ జరిగిన సరళి ఏ విధంగా ఉంది, అలాగే ఓవైపు ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఉన్నారు. ఈవీఎంల విషయంలో అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఈవీఎంలు మొరాయించినాయి, ఏ నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయింపు సమస్యలు వచ్చినాయి, ఎప్పుడు అంటే ఎంతసేపు పోలింగ్ జరగకుండా నిలిచిపోయింది, దానికి సంబంధించి పార్టీ అభ్యర్థుల నుంచి కూడా అధినేత చంద్రబాబు నాయుడు సమాచారం తీసుకుని ఉన్నారు. మరోవైపు పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాల్లో మనకు అంటే ఇప్పటికే 110 స్థానాల్లో విజయడంగా మోగిస్తామని చెప్పి పూర్తి ధీమాతోటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయి. అయితే అభ్యర్థుల నుంచి కూడా పూర్తిగా విశ్లేషణ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి అక్కడ పోలింగ్ జరిగిన సరళిని బట్టి ఏ అభ్యర్థికి ఎంత మేర విజయ అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారికి కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది. సోమవారం లేదా మంగళవారం మొత్తం అభ్యర్థులందరినీ కూడా ఉండవల్లి ప్రజావేదికకు రావాలని చెప్పి ఇప్పటికే ఫోన్లు చేశారు. అయితే అది ఫైనల్ గా సోమవారం నిర్వహిస్తున్నారా మంగళవారం నిర్వహిస్తారా అనేది రేపటికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. రైట్, థాంక్యూ ఎంపీ.